హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనకున్న అలవాటు బట్టి పట్టడం అంటే బై హార్ట్. ఎవరైనా ఏదైనా చదవమన్నప్పుడు వర్డ్ టు వర్డ్ అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఫుల్ స్టాప్ వరకు చదివేసి, అది ఎవరైనా మనల్ని నువ్వు చదివింది చెప్పు అన్నప్పుడు వర్డ్ టు వర్డ్ ఎగ్జాక్ట్గా అదే రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ తరుణంలో ఏం జరుగుతుందంటే మధ్యలో ఏమైనా వర్డ్ మర్చిపోయామనుకోండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాం. దాన్ని బట్టి ఏమవుద్దంటే మనకి బట్టి పట్టడం తప్ప దాన్ని అర్థం చేసుకొని ఒకటి రెండు వర్డ్స్ మార్చి మన ఓన్ వర్డ్స్లో పెట్టడం రాదు. సో పేరెంట్స్ అవ్వచ్చు, స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఒక చిన్న టిప్ తీసుకొచ్చాను ఇవాళ. దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. ఈ బట్టి పట్టే పిల్లలకి యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని బట్టి పట్టద్దని చెప్పండి. మరి బట్టి పట్టకుండా ఎలా నేర్చుకుంటామమ్మా నాన్న అని అడిగితే వాళ్ళకి మీరు ఒకటి చెప్పాలి. మీరు చదివేటప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకోమని చెప్పండి. ఎప్పుడైతే దాన్ని విజువలైజ్ చేసుకుంటారో అది మన మైండ్లో ఉండిపోతుంది. సో దాన్ని ఎప్పుడైనా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు చక్కగా ఆ విజువల్ని ఉపయోగించుకొని ఒకటి రెండు వర్డ్స్ మార్చి మ్యాక్సిమం అదే మీనింగ్తో అవే వర్డ్స్తో చెప్పేస్తాం. సో విజువల్కి కావాల్సింది ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఏం చదువుతున్నావో అది ఊహించుకోగలగాలి. రెండోది హ్యాండ్ జెస్చర్స్. ఈ జెస్చర్స్ అనేవి యూజ్ చేసామనుకోండి, కరెక్ట్గా ఆ టైంకి ఈ జెస్చర్స్ గుర్తొచ్చి ఆ వర్డ్ కూడా గుర్తొచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అన్నిటినీ మించి ఫస్ట్ ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ.